నాకు తెలిసిన ఒకతను కాల్ చేస్తున్నాడు, అన్న ఇట్లా నాకు వర్క్లో కొంచెం ఇంజూరీ అయింది, నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే రా అని చెప్పేసి నేను వీసా డీటెయిల్ పంపి, ఇన్సూరెన్స్ ఉంటే అది పంపి, నేను ఏది ఉందో చెక్ చేస్తానంటే, నాకు ఇన్సూరెన్స్ లేదన్నా అంటే, మా కంపెనీ వాళ్ళు ఇవ్వలేదంటే, ఏ కంపెనీ దేనికి వర్క్ చేస్తున్నావు అని అంటే, అన్న నాది ఫ్రీలాన్సర్ వీసా అన్న, సో కాల్డ్ మీరు అందరు అనుకునేలాగా ఫ్రీలాన్స్ వీసా అని అన్నారు. అరే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్స్ వీసాస్కి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వరు, మీకు శాలరీస్ ఇవ్వరు, మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు, మీకు ఎట్లాంటి బోనసెస్ రావు, ఎట్లాంటి గ్రాడ్యుటీస్ రావు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ 8-10,000 పెట్టి ఖర్చు పెట్టి వీసా తీసుకున్నాడు. కాబట్టి నేను మళ్ళీ ఎంబటే అప్పుడు కవర్ కాలేదు, కానీ వాళ్ళు మళ్ళీ నేను ఇన్సూరెన్స్ ఇప్పించి మళ్ళీ నెక్స్ట్ చెకప్లో వాళ్ళకి చాలా హెల్ప్ అయింది, బికాజ్ వాడు ఓన్గా తీసుకున్నాడు. సో నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాక్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చిన కొత్తలో ఒక కంపెనీకి నేను వర్క్ చేస్తున్నా, వాళ్ళే నాకు ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ అది ఇది. సో ఇవన్నీ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అడిగితే, నేను వర్క్ చేసింది హోటల్ ఇండస్ట్రీ, సో నాకు లక్కీలీ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. నేను వచ్చిన కొత్తలో సిక్ అయిన తర్వాత, వెళ్ళిన తర్వాత నాకు తెలిసి చెకప్, మెడిసిన్ ఇవన్నీ కలిపి 10,000 అయిపోయింది. నేను ఏం చెప్తున్నాను, ఫ్రీలాన్సర్ అనే వీసా మీరు ఏదైతే భ్రమలో ఉంటున్నారో దాని నుంచి ఎట్లాంటి లీగల్, ఆఫీషియల్ మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఉండవు, రావు, చెయ్యలేరు. మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇమిగ్రేషన్లో మీకు ఎంత ప్రాబ్లం అవుతుందో అనేది ఆలోచిస్తున్నారా? కంపెనీ ఫ్రీలాన్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కంటిన్యూ అవుతుందంటే మీకు రావాల్సిన బెనిఫిట్స్ రావు, కానీ వాడు రిన్యూ చేయలేదనుకో మీకు క్యాన్సిలేషన్లో, మీరు అందరికీ తెలుసు ఫ్రీలాన్సర్స్, నాకు తెలిసి ఎవరు దీంట్లో చూస్తున్న వాళ్ళు దాంట్లో ఎవరో ఒక్కరు సఫర్ అవుతుంటారు. మోహేకి కాల్ చేసి క్యాన్సిల్ చేయండి అది ఇది అని చెప్పి ఆమెర్ సెంటర్లో అక్కడెక్కడ తిరుగుతా మీరు అవన్నీ సఫర్ అవుతున్నారు. ఇవన్నీ సఫర్ అవ్వకుండా ఉండాలంటే తీసుకునే డిసిషన్ వచ్చే వీసాలో మీరు ఆలోచించుకొని తీసుకొని రండి దుబాయ్కి. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు కానీ దాని గురించి ప్రాపర్ రీసెర్చ్ చేసి, నేను మా ఔరంగ్ బిజినెస్ సర్వీస్ నుంచి ఈ ప్రాపర్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము, మీకు కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో మీరు వచ్చే ముందు మీకు ప్రాపర్ గైడెన్స్, మా సెషన్స్, మా స్టాఫ్ కౌన్సిలేషన్ ఇస్తారు. సో చూసుకొని రండి, తీసుకొని డిసిషన్ తీసుకొని రండి. థ్యాంక్ యూ.